గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా వెళ్ళిపోకి అల్లా ఆ బంగారు చేపల్లె బయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల చూపాగ ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకి అనకేలా మాట వినవే పిల్ల చేస్తావే అంత కూడా మరి ఇంతలోనే నీకి తగువేలా హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రాజమహేంద్రవరం. హలో జూనియర్. హాయ్ సీనియర్స్ బాగున్నారా? అయినా బాగుంటారులే, మిమ్మల్ని అడగడం ఎందుకు, వీళ్ళని అడగాలి బాగున్నారా లేదా అని. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? బాగున్నారా అనగానే నాకు లోపల ఇంకో వాయిస్ వచ్చింది, చాలా నల్లగా ఉన్నారని. మా వాళ్ళు ఏ కనబట్లేదా? అంగాడైతే గోగేసుకుంటున్నాడు. కొంచెం నీకు కలర్ అప్పు కావాలంటే అడుగు ఇస్తారు. మా సీనియర్ కాదు, అప్పటితే 2 కిలోలు మేకప్ కిట్ ఇచ్చేటట్టు నువ్వు. నీకు మేకప్ కిట్ ఇచ్చినా వేస్ట్, ఎందుకంటే మేకప్ వేసినా ఒకేలా ఉంటావు, వేయకపోయినా ఒకేలా ఉంటావు. సేమ్ ఫీలింగ్ నీ మీద కూడా నాది. అయినా డాన్స్ చేయాలి అంటే నీ వల్ల మీ జూనియర్స్ వల్ల కాదమ్మా. డాన్స్ చేయాలంటే దానికి ఒక రేంజ్ ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ మా సీనియర్స్ దగ్గర ఉంది. ఎనర్జీ అనగానే కింద వికెట్లన్నీ అవుట్ అయిపోయినట్టు ఉన్నాయి. గట్టిగా ఒక వేసుకుంట్రా. మీరు ఎలా ఉంది చెప్పనా? టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఉంది. ఇప్పుడు 2020 మ్యాచ్ వస్తావా? ఓహో, నీకు తెలియదు కదా, వీక్ కదా. ఇప్పుడు డాన్స్ పెర్ఫార్మెన్స్ 2020 మ్యాచ్ ఆడడానికి మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి వీణాకుమారి వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి కన్నా మెచ్చగనాతో పచ్చగలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలివ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల ఏ రారా, నీ ముద్దు మాటకి నా సొప్పు ఇస్తా గోపాల. హెల్లో అని పిలవాలా నీకు పేరండి. It's time to party now. It's time to party now. Rabe Opera. It's time to party now. Chilla Mola. It's time to party. It's time to party. వావ్, సూపర్ జూనియర్స్. డాన్స్ చూసావా? అది డాన్స్ అంటే. మీ వాళ్ళు ఉన్నారు నిద్రపోయే మొహాలని. నేను లేడీ ఫెలోస్ అని ఎంత మంచిగా పొగిడాను. నీకు విషయం తెలుసా? మీ వాళ్ళు వేసిన డాన్స్ కంటే కూడా మా వాళ్ళు డిస్లైక్లు ఇచ్చేది ఆ ఎనర్జీనే ఎక్కువ ఉంది. నీకు విషయం చెప్తాను, పై కాళ్ళు ఎలా ఎలా అంటున్నా, లోపల పోతే అమ్మ నితిన్ వెళ్ళి అక్కడ కూర్చొని చూడు. ఇప్పుడు మా సీనియర్స్ ఫుల్ జోష్ తోటి డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి కన్నా మెచ్చగనాతో పచ్చగలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలివ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి.
చేయమంట పడిపోయారు. సో నేను కూడా పడిపోబోతున్నాను అనమాట. పడిపోయాను ఆల్రెడీ. సో మా సీనియర్స్ వేసారు, డాన్స్ వేసారు. డాన్స్ ఏంటది? డాన్స్ వేసారు అదేంటి మరి లాస్ట్ లో పేరు దిగిపోయింది, ఎలా పారిపోయింది? పారిపోలేదు, అది ఒక పర్ఫార్మెన్స్ అంట. పెర్ఫార్మెన్స్ అంట. మా వాళ్ళకి కోఆర్డినేషన్ ఎక్కువ, మీలాగా గుంపులు గుంపులు రారు. మా వాళ్ళు స్టైల్ గా వేస్తారు. చూసావా వేవ్ మూమెంట్ ఎంత స్టైల్ గా వేస్తారో మీ వాళ్ళే వేస్తారు. నీ మీద వాళ్ళే బెటర్ వేసారు, నువ్వు తెప్పగా. ఓకే, మీ వాళ్ళు డాన్స్ ఎలా చేశారో ఇప్పుడు మా జూనియర్స్ చెప్తారమ్మా వాళ్ళు పారిపోయిన డాన్స్ అంటే ఎలా చేశారో ఒకసారి చెప్పండి ఒపీనియన్. ఈ కాలేజ్ లో జూనియర్స్ అంటే ఒక బ్రాండ్ ఉంది, అది మర్చిపోకండి. ఏ బ్రాండ్ అయినా కొడితే పగిలిపోవాల్సిందే. ఇప్పుడు అంతా అయిపోయింది కానీ మీ ఆవదం ఫేస్లు ఏంటి? ఉదయాన్నే వచ్చేసారు. అక్కడ ఉన్న రావదం ఫేస్లు ఇక్కడ కాదు. సో తడతలో మెరిసే తారలు మా సీనియర్స్. అవునవును, నిజంగానే తలతల మెరిసిపోతున్నాయి. మంచి బట్టల సోపు ఉతికినట్టున్నారు ఫేస్లన్నీ. బట్టల సోపు వేసి ఉతికిలా సరే మీరు మాత్రం అలాగే ఉంటారు, ఆ జిడ్డు మాత్రం పోదు. కాదే, తలతల మెరిసేది ఓన్లీ బట్టల సోపు మాత్రమే. సో ఇప్పుడు ఎవరు ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ తెలియాలంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. yes let's start. ఎంత చక్కగా ఉన్నావే? ఎంత చక్కగా ఉన్నావే అంటూ ఫస్ట్ మా వాళ్ళు వస్తారనమాట. మా వాళ్ళు అసలు హలో, మీ జిడ్డు మొహాల్ని మేము ఫస్ట్ చూడలేము. ఇక్కడ మా తారలు వస్తారు. సో సీనియర్స్ రెడీ? ఓకే, సో ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ తారలు రెడీ అయిపోయారు. స్టార్ట్ మ్యూజిక్. సారీ, చుడిదార్, సో ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ మా సీనియర్స్ ఇచ్చారు. సూపర్. మీరు మాటలు లేవా? మాట్లాడాలి లేవా? లేవులే, ఏం మాట్లాడతావులే నువ్వు. మా వాళ్ళు బాగా చేశారులే. కాదు, సో మీ నేను చెప్తాను కదా. ఇప్పుడు అది వేరియేషన్ లేదు, వంకర టెంకర్ గా ఉన్నట్టుంది. నీకు స్టైల్ అంటే తెలియదు కదా. అవునవును, నిజంగా నాకు తెలియదు. సగం కట్ చేసుకుని వచ్చి రావడమే తెలుసు నాకు. అసలు జూనియర్స్ కి టేస్ట్ లేదు. టేస్ట్ ఫెలోస్. సో ఎవరికి టేస్ట్ లేదు అన్నది తర్వాత ప్రూవ్ చేద్దాం. ఇప్పుడైతే ఎంత చక్కగా ఉన్నావా అంటే ఇక్కడ మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే, చిలిపి గుళ్ళు చేసి మట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి. నడుము మడత్తల్లో నన్ను మడత్త పెట్టావే వశీ, నీలో నిశ
అంటే ఇంగ్లీషు ముద్దియవే ఇలా ఇలా చూస్తే నెక్కెక్కెలా ఆశించుకున్నా నేను చూసాను ఓ దేవతా సవ్వడా నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే పరదేశినేనా నీ పెంకి బూటునే భరించగా స్వదేశీ నవ్వనా ఓ ఆడబాంబులా అందమా అందమా అక్కడ చూసా అసలు అందం చూసా అందం ఎస్పెషల్లీ అదిగో ఒకసారి నుంచావా నువ్వు ఉన్నావని ఆడి మేనేజ్ చేస్తాడు అబ్బా 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 సీనియర్స్ పక్కన సీనియర్స్ ఇంతమంది ఉండగా మీ జూనియర్స్ మొహాల్ని చూడాలి జూనియర్స్ అందగత్తులు ఉన్నారు కాబట్టి అయినా మీ వాళ్ళు ర్యాంప్ వాక్ ఎలా చేస్తారో మా సీనియర్స్ చెప్తారు వీళ్ళు సీనియర్స్ ఎలా ఉంది వీళ్ళ ర్యాంప్ వాక్ అందం అంటే ఏం చేయలేనా జూలీది మీలా ఆంటీలా ఉంటే అందం అంటారు మేమంతా గంధపు చెక్క అయితే మీరంతా టేక్ చెక్క ఇక్కడ ఎవరు ఎంత అందంగా ఉన్నారన్నా లేకపోతే ఎవరు ఎంత బాగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారన్నా స్కోర్స్ చూడాలి స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్ ఓకే స్కోర్స్ చూసేద్దామా జూనియర్స్ ఓకే సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని ఓకే మా జూనియర్స్ చేసిన హంస నడకలకి మీరు ఎంతమంది హార్ట్స్ ని కోల్పోయారు ఓకే జూనియర్స్ మా సీనియర్స్ చేసిన డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని ఓకే మా సీనియర్స్ అదిరిపోయేలా ర్యాంప్ వాక్ చేశారు డిఫరెంట్ స్టైల్స్ తోటి మరి జూనియర్స్ లో ఎంతమంది హార్ట్స్ కోల్పోయారో చూద్దాం జూనియర్స్ హార్ట్స్ ప్లీజ్ సో సరైన వాళ్ళు హాయ్ సో బ్రేక్ తర్వాత బూస్టప్ అన్నమాట అది బూస్టప్ లా లేదు కానీ ఏంటి సరైన వాళ్ళ ఒక్కడికి ట్రైనింగ్ ఉంటే టైమింగ్ ఉండదు టైమింగ్ ఉంటే ట్రైనింగ్ ఉండదు అసలు మా జూనియర్స్ ఎనర్జీని మ్యాచ్ చేసే సరైనోడు ఒక్కడైనా ఉన్నాడు ఇందులో టైమింగ్ ట్రైనింగ్ మీలాంటి బచ్చగాళ్ళకి కావాలి మాకు కాదు మాదంతా దబిడి దిబిడే సో మాతో పెట్టుకుంటే నీకు దేత్తడి పోచమ్మ కూడా రెడీగా ఉండి చూద్దాం ఎవరి చేతిలో ఎవరికి దేత్తడి పోచమ్మ కూడా అవుతుందో అది చూసుకుందాం కాసుకున్నా వాసుకోడిగమ్మా సీరియస్ రెడీ ఓకే లెట్స్ స్టార్ట్ సరైనోడు ఓకే ఈ రోజు మనం సరైనడులో ఆడబోతున్నాము డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ గేమ్ ఆడాలి అంటే పార్టిసిపెంట్స్ కావాలి అండ్ ప్రాపర్టీస్ కూడా కావాలి కదా మరి కావాలి కదా ఓకే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ సో డింగ్ డాంగ్ డింగ్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసి అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఇందు సో ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే సో మనం పార్టిసిపెంట్ చూస్తున్నాం కదా సో సీనియర్స్ నుంచి 5 మెంబర్స్ ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి 5 మెంబర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ అక్కడ ఎంటీ టబ్ కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీం వాళ్ళు ఆ 5 మెంబర్స్ కూడా ఇలా లైన్ గా పడుకుంటారు కాళ్ళు ఇటు బాల్స్ వైపుకి పెట్టి తల అటువైపు పెట్టి పడుకుంటారు అనమాట సో 1 by 1 అలా పడుకున్న తర్వాత సో ఫస్ట్ ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళ కాళ్ళతోటి ఆ బాల్ ని తీసుకొని అలాగే కాళ్ళని వెనక్కి బెండ్ చేసి వెనక ఉన్న పర్సన్ కి అందిస్తాడు ఆ పర్సన్ మళ్ళీ కాళ్ళతోటి ఆ బాల్ ని క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ పర్సన్ కి పాస్ చేస్తారు ఇలా కాళ్ళతోటి బాల్ ని పాస్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ కనిపిస్తున్న ఎంటీ టబ్ లో వేయాలి సో 2 టీంలు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట సో దీనికి వచ్చి 2 minutes టైం ఉంటుంది ఓకే రెడీ జూనియర్స్ రెడీయా సీనియర్స్ మా వాళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు పొజిషన్ సీనియర్ మా సీనియర్ బాయ్స్ ఇక్కడ డింగ్ డాంగ్ డింగ్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు యువర్ టైం స్టార్ట్స్ 3 2 1 గో పనాది తోటి అన్నాది నిన్నే చూసాక నా దిల్లే రేపరు చుట్టేసి రిబ్బను కట్టేసి చేయి మనసు ఇవ్వాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
Rama, Rama loves Sita, Sita loves Rama, hey Rama loves Sita. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, ఇక్కడ మా జూనియర్ బాయ్స్ అయితే డింగ్ డాంగ్ డింగ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు దొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో అలే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మెసమ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో ఇద్దర మిట్ట డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రుమన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై. ఓకే, సో డింగ్ డాంగ్ డింగ్ గేమ్ అయితే చాలా బాగా ఆడతారు. మరి స్కోర్ చూద్దామా? ఓకే, స్కోర్స్ ప్లీజ్. సరైనోడు విన్నర్స్ మా జూనియర్స్. కాదేంటి ఎదుర్కొంటే కనబడింది కదా. మా దృష్టిలో మా సీనియర్స్ గెలుపు. అంతే, అంతా పులిహార బ్యాచ్ మీది. ఏదేమైనా ఓడిపోయారు కదా, మీ వాళ్ళు అర్జెంట్గా పంపించే. ఎందుకు ఎక్కువసేపు నుంచో పెడతా పంపించే మొహాలు చూడలేకపోతున్నాను. వాళ్ళు విన్నర్స్ అక్కడ సెలబ్రేషన్ లో ఉన్నారు. వాళ్ళు నవ్వుతుంటే నాకు ఇరిటేటింగ్ వస్తుంది. ముందు అర్జెంట్ గా పంపించే. సో సీనియర్స్ మీరైతే చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఓకే, లూజర్స్ బ్యాచ్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ జూనియర్ బాయ్స్ దే పై చేయనమాట. సూపర్ జూనియర్స్. నితిన్, సో ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేయాలంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలో, మా సీనియర్స్ ని టచ్ చేయాలంటే అంత దమ్ము ధైర్యం ఉండాలి. కష్టపడి డైలాగ్ ప్రిపేర్ అయినట్టునో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మీ ట్రాన్స్ఫార్మర్ మీద అలా వేసానంటే అలా బ్లాస్ట్ అయిపోద్ది. అలా వేసావంటే నీకు షాక్ కొట్టింది, నువ్వు పోతావు. మీ ట్రాన్స్ఫార్మర్ కన్నా మా వాళ్ళు మీ మీద వచ్చే సునామీ చాలా పెద్దది, తట్టుకోలేవు. వాళ్ళు సునామీ కాదు, సునామీలో కొట్టుకుపోతాయి చూసావా కప్పలు చేపలు. ఆ కొట్టుకుపోయేది మీరేనే ట్రాన్స్ఫార్మర్స్. నువ్వు ఎలాంటి తెంగరదానో తెలుసా? సునామీ వస్తుంటుంటే గొడిగేసుకొని చూసిందంటే ఇలాగా. ప్రపంచంలో 7 వింతల తర్వాత చాలా వింతలు వచ్చినాయి, అది కౌంట్ చేయలేకపోయాం. ఇదో వింత. మాలాంటి మనుషుల్ని టచ్ చేయాలంటే మీకు అంత సీన్ లేదు. సో మమ్మల్ని ఇలా మీరు చూస్తారంట. వాడు నిద్రపోతున్నాడు, లేపు అక్కడ. కాదు, వాడు ఎలా నిద్రపోతున్నాడు తెలుసా? 4 కిలో బయట పెట్టి కళ్ళు తెరుచుకొని పాపం. ఏం మాట్లాడుతున్నావు? అసలు మీ సీనియర్స్ మా గ్రిప్ తెలుసా? నీకు తెలుసా విషయం? ఏం గ్రిప్? సరే చూస్తావా? హలో, చూస్తావా? ఆల్రెడీ ఉన్నా. చూస్తావా? చూద్దాం ఇప్పుడు. బేబీ చెప్పు బేబీ. నీకు బేబీ అని పిలవడానికి కూడా మా సీనియర్సే కావాలి. బేబీ, నీకు సాయంత్రం అయిపోయిన తర్వాత బజ్జీలు కొని పెడతానే. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. సరే, ఇద్దరు తర్వాత బజ్జీలు వేసుకోండి. ఇప్పుడైతే మా సీనియర్స్ టచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ వాళ్ళు రెడీ? సరే, మా సునామీని తట్టుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? వారి మళ్ళీ డైలాగ్ చెప్పలేను, రిపీట్ చేసుకోరా. జస్ట్ వెయిట్. సో జూనియర్స్ రెడీ? సీనియర్స్ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడాలి అంటే పార్టిసిపెంట్స్ కావాలి అండ్ ప్రాపర్టీస్ కావాలి కదా. ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నేను పిలుస్తాను. నాన్న రౌడీ దా. ఓకే అక్బర్, నీకు డేర్ వచ్చింది. సో నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, సో నీకోసం ఒక అద్భుతమైన పనిముట్టు తెప్పిస్తాను అనమాట. దాంతో నువ్వు చేయాలి. ఓకే, ఒక మంచి కరసం చేయాలి. ఓకేనా? ప్రాపర్టీ ప్లీజ్. ఓకే అక్బర్, సో ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి నువ్వు రెడీయా? రెడీ. ఏంటి మీ చేయాలిరా దాంతో? దీంతో కరెక్ట్ గా దానంత హైట్ ఉన్నాను.
ఓకే అంత మాట అంటావా? నీ కరసం చేయడం వచ్చా అసలు? మా సీనియర్స్ కి బాగా వచ్చు, ఫస్ట్ నీకు వచ్చా? నాకెందుకు రాదు, అందుకే కదా మీకు ఇస్తుంది టాస్క్. మాకు రాకుండా మేము ఇస్తామా ఏంటి? అబ్బా అవునా, ఏదో ఒకసారి చేసి చూపించు. అంటే ఇప్పుడు చేయాలా? సరే ఓకే, మా జూనియర్స్ కోసం మేము చేస్తాం. కాకపోతే జూనియర్స్ ఒక ఓ వేసుకోండి అమ్మా. సో మా వాళ్ళు ఓ వేసుకున్నప్పుడు మీ వాళ్ళు కూడా ఒక ఓ వేసుకుంటేనే అవసరం లేదు, నువ్వు చెయ్యాలి. ఒక ఓ వేస్తేనే వస్తాం. నువ్వు బాగా చేస్తే అప్పుడు మా వాళ్ళు ఓ వేసుకుంటారు. వేస్తారా? ఓకే ఏం పాపా ఇప్పుడేనా ఓ వేస్తావా? ఒక ఓ వేసుకుంటా బాబు, చచ్చిపోయేలా ఉన్నాడు. వేసుకుంటా ఆ మాత్రం ఉండాలి. ఇక్కడ జూనియర్స్ బరిలోకి దిగారంటే. నానా రెడీయా? బ్రో దా తీసుకో. అక్బర్ రెడీ? 3, 2, 1 గో. రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా. రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా. రాజా 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 ది గ్రేటురా, నువ్వు అడుగేస్తే మరే ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్వీటురా, కలరింగ్ ఇంపుతున్న మా లైటురా. నువ్వు కళ్ళు లేని వాడివని. అమ్మాయి నితిన్, సో నువ్వు వచ్చినా సరే నీతో పాటు పోటీగా మా వాడు చేశాడు. సో నువ్వు ఇచ్చిన డేర్ కి 100% చేశాడు. సో సూపర్ సీనియర్. ఓకే ఏది ఏమైనా మా జూనియర్స్ ని మమ్మల్ని తట్టుకోవడం సీనియర్స్ కి చాలా కష్టం. అది మళ్ళీ ప్రూవ్ అయింది. ఏం జూనియర్స్? ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. నేను ఎవరిని అంటే వెళ్ళొచ్చు నిదా. స్నేహ, నిన్ను చూస్తూనే నాకు చాలా డౌట్ గా కనిపిస్తున్నావు. నిన్ను ట్రూత్ అడగాలంటే నాకు డౌట్ గా ఉంది. చెప్తావా ఆన్సర్? చెప్తాను. ఓకే, లవ్ లో ఉన్నప్పుడు చేసే తప్పులు ఏంటి? బాయ్ ఫ్రెండ్ పిలిచిన ప్రతి చోటుకి వెళ్ళడం. సో అసలు లవర్స్ ఏం చేయాలి చెప్పు నీ దృష్టిలో? ఇలాంటి బుర్తకు ప్రశ్నలు వేయడం మానరా మీరు? లవర్తో బయటికి మరీ అంత ఇంట్లో పర్మిషన్ అడిగి వెళ్ళడం, మరి చిరాగ్గా తిరగకుండా బిహేవ్ చేయడం. క్లాసులు చెప్తుంది. సో నాకు అసలు నచ్చలేదు ఈ ఆన్సర్. నాకు అసలు ఎక్సైటింగ్ గా కొంచెం కూడా అనిపించలేదు. అండ్ మా సీనియర్స్ అయితే డల్ అయిపోయారు పాప. నేను ఇంకొకరిని అడుగుతాను. ఓకే సో లవ్ లో ఉన్నప్పుడు చేసే తప్పులు ఏంటి? లవ్ చేయడమే తప్పు, ఆ తప్పును మళ్ళీ తప్పు చేయడం అని అడుగుతారా? తిక్క తీరిందా? మొత్తానికి కవర్ చేసుకుంటున్నారు. ఆన్సర్ ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకొకరిని అడుగుదాం. ఓకే శివాజీ, లవ్ లో ఉన్నప్పుడు చేసే తప్పులు ఏంటి? ఏంట్రా నామక చూస్తా? నేను మా లవర్ని సినిమాలకి షాపింగ్ తీసుకెళ్ళాలని చేసిన తప్పు. తీసుకెళ్ళాక ఏమైంది? నా ఆస్తి సగం కరిగిపోయింది. ఎంత ఉందేంటి? ఎంత ఉంటే అంత. అంతేగా అంతేగా అయిపోయింది. చిడతల బ్యాచ్ ఇంకా వాయించుకుంటూనే ఉంటారు. సో జూనియర్స్ ఒక్క ప్రశ్న కూడా క్లారిటీగా ఆన్సర్ చెప్పలేదు. వేస్ట్ అబ్బా. సో ఓకే ఇప్పుడు టర్న్ నాది. ఎల్లో అండ్ బ్లాక్ చున్నీ కాంబినేషన్ ప్లీజ్ కమ్. ఓకే బార్వి, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, బాత్రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచనలు ఏంటి? ఈ రోజు ఏ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళాలని ఆలోచిస్తాం. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారండి నీకు? ఎంత? నా లక్కీ నెంబర్ 4. ఏంటి ఎంత? లక్కీ నెంబర్ 4ఆ? నవరేంటండి, ఏం జోక్ పోలేదా? సేమ్ ఇందుని ఫాలో అయిపోతున్నారు. ట్రైనింగ్. ఈ పుణ్యకార్యానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నిపుణుల పర్యవేక్షణలో చెప్పబడుతున్నటువంటివి.
సో ఓకే ఈ ఆన్సర్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ కింద ఉంది. నేను ఇంకొకరిని పిలుస్తాను. కిరణ్ మై ఓకే, నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు ఆలోచించే ఆలోచనలు ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏ అమ్మాయితో ఉన్నాడని ఆలోచిస్తా. ఎందుకు అంత అనుమానం? హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. అంటే హ్యాండ్సమ్ గా ఉంటాను కరెక్టే. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా? నువ్వు చెప్పింది నా గురించి కదా? కాదు. వెర్రి పుష్పం, పొట్టి పుష్పం. చాలు, ఈ ఘోరాన్ని నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఇంకొకరిని పిలుస్తా. వంశీరెడ్డి ఓకే, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు ఆలోచించే ఆలోచనలు ఏంటి? నెక్స్ట్ ఏం తిందామని ఆలోచిస్తా. బాత్రూంలో ఉండి తినడం కోసం ఆలోచిస్తారు ఎవరైనా? అరే నువ్వు ప్రశ్న అడిగా వాళ్ళు ఆన్సర్ చెప్పారు, ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఎందుకురా? ఓకే సీనియర్స్. ఓకే సో ఇప్పుడు మా టర్న్ వచ్చింది, నేను తీసుకుంటాను. నాన్న దా. అరే నేను చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను నీకు ఇచ్చే డేర్ ఏంటి అంటే, సో ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ ఇక్కడికి తీసుకొస్తాను అనమాట. సో ఇప్పుడు నువ్వు ఆ షర్ట్ ఇప్పే ఒకసారి. ఏంటిది 10 మందిలో మనలో మనం మాట్లాడుకుందాం. నీకు డేర్ కోసం ఇస్తున్నా. అది డేర్ కోసం ఇస్తున్నట్లేదు, నీ లోపల థ్రిల్ కోసం ఇస్తున్నట్టుంది. అది చూసేవాళ్ళకి లేని సిగ్గు ఇప్పేవాడికి ఎందుకురా ఎప్పరా? ఓకే సో ఇప్పుడు ఇక్కడ బాడీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు డిఫరెంట్ ఓకే సో ఇక్కడ నవీన్ కూడా రెడీ అయిపోయాడు. సో ఇప్పుడు నేను ఇచ్చే డే టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ ఐటమ్స్ వస్తాయి, ఐటమ్స్ వచ్చాక చెప్తా. ఓకే సో ఓకే ఐటమ్స్ ప్లీజ్. ఓకే సో ఇక్కడ నువ్వు కూడా రెడీగా ఉన్నావు అండ్ ఇక్కడ ప్రాపర్టీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ జాము కారము సో రెండు మిక్స్ అయి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నువ్వు నీ బాడీ మీద ఇది వేసుకుంటావు అనమాట. నీకు నువ్వే వేసుకొని నీకు నువ్వే అవి నాక్కొని తినేస్తావు అనమాట. ఓకే నువ్వు రెడీ కదా? రెడీ. ఇక్కడికి వచ్చి. ఓకే సో నవీన్ నీకోసం ఇక్కడ చూసావు కదా జాము కారము అన్ని మిక్స్ చేసి బాగా రెడీగా, నోరు ఊరుతుంది కదా, బాగా నోరు ఊడిపోతుంది పాప నవీన్కి. నేను లేట్ చేయకుండా వేస్తాను, ఏదో ఒకసారి చెయ్యిలో పెట్టు. అరే హెడ్ కురా లైఫ్ హెడ్ కురా లైఫ్ మామా, ఒక కోటరు పోస్తే సెట్ అయిపోయే మ్యాటరు కాదురా ప్రేమ. హెడ్ కురా లైఫ్ మామా, ఒక ఉంగరాన్ని పెట్టి బొంగరాన్ని చేసి కింగిరాలు తిప్పే బామా. లవ్ అంటేనే హెడ్డేకు, లవ్ అంటేనే హెడ్డేకు, లవ్ లేని లైఫ్ ఇంకా పెద్ద హెడ్డేకు. పిల్లతోటి హెడ్డేకు, పెళ్లితోటి హెడ్డేకు, బ్యాచిలర్ బతుకంటేనే బాబాయ్ చెత్త హెడ్డేకు. కలుపు చేస్తే హెడ్డేకు, సెల్ఫీస్ ఉన్న హెడ్డేకు. హెడ్డంటూ ఉంటే నీకు ఇక తప్పదురా హెడ్డేకు, అది లేని లైఫ్ వల్ల మాకు దేవుడికి వస్తది హెడ్డేకు. మీద పడుతూనే నీకు అంటుకుంటాదిరా హెడ్డేకు, నువ్వు భూమిని వదిలే వరకు నిన్ను వదలదు హెడ్డేకు. ఏంటి ఏం చేస్తున్నావు? పిల్లని చంపేస్తావా? ఎన్ని ఐటెంలను పెడతావు? ఏంటి నీ సరదాలన్నీ తీర్చేసుకుంటావు మావిడితో? సో అదనమాట డే టాస్క్ ఇస్తే వాడు టీమ్ లీడరే సో పారిపోయాడు చేయలేక, నా వల్ల కాదు అని. సో మొత్తానికి నువ్వైతే బాగా చేసావు, వెరీ గుడ్. పద. ఓకే ఇప్పుడు టర్న్ నాది. బ్లాక్ పంజాబీ డ్రెస్ కమాన్. ఓకే అమృత నీకు ట్రూత్ వచ్చింది. సో నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, నీకు ఒకవేళ పెళ్లి చేసుకునే అవకాశం వస్తే నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు, ఎందుకు చేసుకుంటావు? ముగ్గురిని పెళ్లి చేసుకుంటా. ఎందుకు ముగ్గురు? ఒకరు బట్టలు తినీకి, ఒకరు వంట చేయనీకి, ఒకరు కాలు పట్టనీకి. మగజాతిని నాశనం చేయడానికి ఒక అమ్మాయి కంకణం కట్టుకుంది, జాగ్రత్త. సో నేను ఇంకొకరిని పిలుస్తాను. నీకు పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎంతమందిని చేసుకుంటావు, ఎందుకు చేసుకుంటావు? 5 చేసుకుంటా. నా లక్కీ నెంబర్ 5. ఒరే పొరపాటు నీ లక్కీ నెంబర్ 100 అయితే 100 చేసుకుంటావా? కుదిరితే చేసుకుంటాను. ఒరే ఎకరాలు ఎకరాలు ఎగిరిపోతున్నాయి, అవసరమా నీకు?
నేను చెప్పాగా ముగ్గురని, ఆ ముగ్గురులో బట్టలు ఉతికే బకరా నువ్వే. ఓకే, నాకు ఈ ఆన్సర్ అయితే బాగా నచ్చేసింది. మరి షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలనే. ఓకేనా? స్టేజ్ అనుకలా. ఓకే వచ్చే నేను వెళ్తున్నా. ఓకే, సో ఇప్పుడు మా టర్న్ వచ్చింది. నేను సెలెక్ట్ చేస్తాను. నాన్న అద్దాలు దా. ఓకే గణేష్, సో నువ్వు డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఎస్ రెడీ. రెడీయా? రెడీ. ఓకే, సో నేను చూసి నాకు ఒక క్లీనర్ గుర్తొస్తున్నాడు. సో ఇప్పుడు నువ్వు శుభ్రత పరిశుభ్రత నేను చోట తీసుకెళ్తా అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా క్లీన్గా చేసేయాలి. సో శుభ్రత అంటే నీకు ప్రాణం అన్న రేంజ్లో ఉండాలి. సరేనా? ఓకే. ఓకేనా? ఓకే రెడీ. పద మరి. చలో పని చూసుకో, పడి పడి ఎంతైనా ట్రై చేసుకో, నే త్వరగను కాసుకో. హలో హలో డోంట్ బోస్కో, చల్ చలో చలో పని చూసుకో, నా అందం అందరూ రాసేసుకో. గ్యాలక్సీలకి ఊరు క్యాప్స్ వేసుకో, మంచు సహారా డెజర్ట్ మధ్యలో ప్రాప్స్ పెంచుకో, మంచు కింజాల్ గారి ఇంట్లో దూరి డ్యూక్స్ పిక్స్ దిగవచ్చు. హే చంపు దారిని విసాలడగొచ్చు. ఓకే, జూనియర్స్ కి డేర్ టాస్క్ ఇచ్చాను, కార్ ని వాష్ చేయాలి అనేసి. సగం సగం చేశాడబ్బా. సగం సగం కాదు, మా వాడి పళ్ళులాగే అది కూడా తలతల 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 మెరిసిపోతుంది తెలుసా? ఓకే, వాడి పళ్ళలో సగమే మెరుపు ఉంది. సో కార్ లో కూడా సగమే మెరుపు తెచ్చాడు. అయితే సగం కాదు, మొత్తం మెరిపే మాది. మొత్తం మెరుపు. జూనియర్ నువ్వైతే సూపర్ గా చేసావు. నువ్వు వచ్చేనా? మీ వాళ్ళు ఏమీ అదరగొట్టలేదు, అన్ని సోసోగా చేశారు. సో మా సీనియర్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చారు. సూపర్ సీనియర్. సో మా వాళ్ళు చేసిన డేర్లకి ఇందు అయితే బాగా బెదిరిపోయింది. ఈ మాత్రం బెదిరి ఉండాలి జూనియర్స్ వస్తే. ఎనీవే జూనియర్ సూపర్, మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. అందమైన భామలు లేత మెరుపు తీగలు, మాతో గెలవాలి అని కూడా మీకు మెరుపు కలనమాట. సో మా వాళ్ళందరూ మెరుపు తీగలు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు మెరుపు తీగల్లో లేరు, ఇనప గడ్డిల్లో ఉన్నారు ఒక్కొక్కరు. అరే నీకు ఎదురుగా అర్థమైన బెటర్, నువ్వు చూసుకొని మాట్లాడుతున్నావు. అమ్మా ఇనప తీగలు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? నువ్వే ఇనప తీగనా? స్క్రూ లూజ్ అయింది కదా, బిగిద్దాం. ఎక్కడ బిగిద్దాం అని చూస్తున్నా. టూల్ కిట్ ఉందా? టూల్ కిట్ ఉంది నా దగ్గర. ఓకే, టూల్ కిట్ తెచ్చుకో. నువ్వు మా అమ్మాయిని అంత మాట అన్నావు కాబట్టి. ఎంత మాట అన్నాను? ఉన్న మాటే కదా అన్నాను. ఉన్న మాటకి మీకు చాలా ఎక్కువ ఉంది. సో మీ ఇనప తీగల్ని కరిగించడానికి ఇక్కడ మా కరెంట్ వైర్లు వచ్చేస్తాయి, చూసుకుందామా? ఇక్కడ మీలాంటి ఇనప తీగల్ని కరిగించడానికి మా లావా రెడీగా ఉంది. ఇక్కడ అంతా వద్దురే, పిల్లకి గట్ చేస్తా. ఇక్కడ మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా గీతలతో పోటీ పడడానికి ఒక్కరైనా మీ దాంట్లో ఉన్నారా? హలో గీతలు రెడీయా? సో జూనియర్స్ రెడీ. సో ఇక్కడ బరిలోకి దిగాక తెలుస్తుంది. సో మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు. మీ వాళ్ళు రెడీగా ఉన్నారా? మా వాళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే, ఈ రోజు గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాం రై రై మంటూ. సో రై రై మంటూ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు అండ్ సీనియర్స్ కూడా రెడీగా ఉన్నట్టే రెడీగానే ఉన్నారు. ఓకే సార్, మరి ఇప్పుడు గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఈ రోజు గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాం రై రై మంటూ. సో రై రై మంటూ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చినాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు. ఓకే, సో ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, సో చూస్తున్నారు కదా ఇక్కడ 2 కలర్స్ బాల్స్ ఉన్నాయి. పింక్ కలర్ వచ్చి సీనియర్ కి అనమాట, ఎల్లో కలర్ వచ్చేసి జూనియర్స్ కి. అండ్ ఇక్కడ నాప్కిన్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ అక్కడ వాటర్ టబ్ ఉంది అండ్ గ్లాసెస్ ఉంది, ఒక ట్రే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ సీనియర్స్ నుంచి ఇద్దరు, జూనియర్స్ నుంచి ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీం వాళ్ళు ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంటారు. పొజిషన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ నాప్కిన్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ ఉన్నాయి. సో ఇద్దరు కూడా ఒక కలర్ వచ్చేసి జూనియర్స్ తీసుకుంటారు, ఒక కలర్ వచ్చేసి సీనియర్స్ తీసుకుంటారు. సో సీనియర్స్ ఆ నాప్కిన్ పట్టుకొని ఒక నాప్కిన్ ని ముందుకు వేసుకొని దాని మీదకి జంప్ చేసి మళ్ళీ ఇంకో నాప్కిన్ ని దాని ఫ్రంట్ వేసుకొని మళ్ళీ జంప్ చేస్తారు. సో ఇలా నాప్కిన్ మీద ముందుకు వేసుకొని జంప్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి, సో అక్కడ వాటర్ టబ్ లో ఒక స్పాంజ్ కనిపిస్తుంది కదా, సో ఆ స్పాంజ్ హెల్ప్ తోటి వాటర్ ని తీసుకొని ఆ గ్లాసులో
లో ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సో ఇక్కడ హ్యాండ్ కి ఎన్ని బాల్స్ పడితే అన్ని బాల్స్ పట్టుకొని జంప్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ని ఫిల్ చేసేసి వాటర్ పైన బాల్ ని పెట్టి దాన్ని ఊదుతారనమాట. అది ఒక గ్లాస్ నుంచి ఒక గ్లాస్ కి అలా వెళ్ళి ఆ టబ్ లో పడాలి. సో కింద పడితే అది కౌంట్ లోకి రాదు. సో ఇలా 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఆ టబ్ లోకి వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, సో జూనియర్స్ ఫేస్ అన్ని కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. మా సీనియర్స్ కి అర్థమైంది. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. అది సో ఈ జూనియర్స్ కోసం నేను చేసి చూపిస్తాను. సో కనీసం ఆడి ఎలాగో గెలవలేరు, ట్రై చేయండి. సీనియర్స్ మనవి పింక్ కలర్ బాల్స్ అనమాట. సో మీరు అసలు మిస్ అవ్వకుండా టైం వేస్ట్ చేయకుండా చాలా తొందరగా ఆడేయండి. అండ్ అక్కడ ఒకవేళ బాల్ పడిపోతే మాత్రం దాన్ని తీసుకోవద్దు, మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ తీసుకోవాలి. వెనక్కి కూడా జంప్ చేసుకుంటూ రావాలి. ఓకే ఓకే, యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. ఇక్కడ మా జూనియర్ గర్ల్స్ అయితే పొజిషన్ లో రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. గేమ్ అయితే చాలా బాగా ఆడేశారు. మరి విన్నర్స్ ఎవరో చూద్దామా? ఓకే, స్కోర్స్ ప్లీజ్. ఓకే, విన్నర్స్ ఎవరు అంటే మా సీనియర్. సో మొత్తానికి సైలెంట్ గా వచ్చారు, వైలెంట్ గా ఎండ్ చేశారు. ఇలా ఉంటది అనమాట మా గీతలతో పెట్టుకుంటే. ఒకటే కదా, ఎందుకు ఒకటే కదా ఏంట్రా, ఇది ఎండ్ గేమ్ రా. అది ఎండ్ గేమే కానీ ఫైనల్ స్కోర్ తెలియాలి కదా. ఫైనల్ స్కోర్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు గెలిచింది మేమే కదా. సో సూపర్ సీనియర్స్, థ్యాంక్ యూ. జూనియర్స్ మీరు కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, చాలా బాగుంది, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనల్ టచ్ కూడా మాదే. అండ్ మా గీతలు నీకు మంచిగా ఆన్సర్ చేసినారు. సో బాగా ఏం చేసినారు? ఆన్సర్ ఏం చేయలే. ట్రైన్ లో తుడుచుకుంటూ వెళ్తారు చూడు, అట్లా వెళ్ళినారు. ఇంకేం చేసిండ్రు? మీ వాళ్ళు తుడిచారు, మా వాళ్ళు జంప్ చేసుకుంటూ హ్యాపీగా ఆడుతూ పాడుతూ బాల్స్ అన్ని వేసొచ్చారు. మీ వాళ్ళు తుడుచుకుంటూ మంకీ జంప్ ని ఏమంటున్నారు? హిందూ జంప్ కదా, రీసెంట్ గా పిలుస్తున్నారు, అలాగే చేసుకుంటారు. చూసాను. అదే ఇందాక నువ్వు జంప్ చేసినప్పుడు నేను కూడా చూసిన. సరే ఓకే, చూసావు కదా. ఇప్పుడు అదంతా కాదు కానీ ఫైనల్ స్కోర్ తెలిస్తే గానీ మనకి విన్నర్ ఎవరు అనేది తెలియదు. ఎస్, నేను కూడా దానికోసం వెయిటింగ్. మరి ఫైనల్ స్కోర్ తెలియాలి అంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేద్దామా సీనియర్స్? గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా జూనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు నేను ఇన్వైట్ చేసేస్తున్నాను. సో లెట్ మీ ఇన్వైట్
ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ సిఎస్సి గ్రూప్ షేక్ మీరా షరీఫ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో ఫస్ట్ ఓపెనింగ్ లోనే డాన్స్ తోనే ఇరగదీశారు మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఈ గైడ్ కాలేజీలో అందగత్తెలు మేమే అని ప్రూవ్ చేసింది మా జూనియర్స్. సో సరైనోడు రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. మిగతా విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వాల్సిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ బి శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే, టచ్ షూట్ రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత ఈజీ కథలో విన్నర్స్ మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఓ జూనియర్ సూపర్. జూనియర్ సూపర్ కాదు, సీనియర్ సూపర్. పాప నీకు అర్థం కావట్లేదు, మాతో మ్యాటర్ అంటే సబ్జెక్టే వేరు, మాతో పెట్టుకుంటే నీ మీటర్ పగిలిపోద్ది. కాసుకో. ఎందుకు ఎన్ని డైలాగులు కొడుతున్నావు? ఒక రౌండ్ ఎక్స్ట్రా గెలిచారనా? ఎక్కడైనా గెలుపు అనేది ఒకటితోనే స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఎపిసోడ్లు చెప్పాలి. సో ఏదేమైనా ఇక్కడ టైటిల్ విన్నర్స్ మా జూనియర్స్. సో ఏం పర్లేదు, మనం మళ్ళీ నెక్స్ట్ ట్రై చేద్దాం, ఓకేనా? ఓకే, సో మనం వెళ్ళిపోతూ జూనియర్స్కి ఒక గిఫ్ట్ అనమాట. సో ఆడియన్స్ మీకైతే మీకు కావాల్సింది మీకు వచ్చేసింది కదా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో మీరందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ రేపు కూడా ఇంతే ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ మేము మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ ఇందు. This is Nidin signing off today. Bye bye.